ఒకసారి మనం దొరికితే కొన్నాళ్ళు బంద్ చేస్తారు, లైసెన్స్ రద్దు చేస్తారు, ఇంకో పేరుతో లైసెన్స్ తెచ్చుకోవచ్చు, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, మళ్ళీ ఇదే దందా కొనసాగించిన ఆలోచనలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పవచ్చు? మళ్ళీ వేరే పేరులో లైసెన్స్ తీసుకుని మళ్ళీ అది దందా స్టార్ట్ చేస్తే వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తారు. బిర్యానీ తింటున్నప్పుడు, ఒక ఫుడ్ రెస్టారెంట్లో తింటున్నప్పుడు అది కల్తీ జరిగిందని ప్రాథమికంగా గుర్తించవచ్చండి? అవకాశాలు ఉన్నాయి, ఎలా గుర్తించాలి? గుర్తించిన తర్వాత ఎలాగా హెచ్ ఫాస్ట్ టీమ్ని అప్రోచ్ అవ్వాలి సామాన్యంగా? యూ క్యాన్ కాల్ మన హెచ్ ఫస్ట్ టీంలో ఒకటి హెచ్ ఫస్ట్ టీం నుంచి ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. రెస్టారెంట్లో తింటారా? మీరు ఎప్పుడైనా అంతకుముందు రెస్టారెంట్లో బయట తినేవారు? ఇది కొద్ది రోజులు జరిగితే ఆ తర్వాత మర్చిపోతారు. ఇవన్నీ కూడా కామన్ అనుకునే రెస్టారెంట్ ఓనర్స్కి కానీ ఆహార కల్తీ చేసే వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు? హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఈ రెస్టారెంట్ల మీద, హోటల్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ టీం దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో చాలా చోట్ల భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ దాడుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సింగంలా, ఒక మాటలో చెప్పాలంటే ఈ దాడిలో సింగంలా ముందుండి టీంని నడిపిస్తున్న వైభవ్ గైక్వాడ్ గారు మనతో ఉన్నారు, ఐపీఎస్. ఆయనతో మాట్లాడదాం. డీసీపీ గారు, సార్, ముఖ్యంగా ఈ దాడులు చూస్తుంటే ఈ స్థాయిలో గతంలో ఇంత కంటిన్యూగా ఎప్పుడు జరిగిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ దాడుల ఉద్దేశం ఏంటండి? రెస్టారెంట్ల మీద, హోటల్ మీద ఏం చెప్పబోతున్నారు? సో మన గత 3 నెలల నుంచి మన హైదరాబాద్ సిటీ పోలీస్ అండర్ ఒకటి స్పెషల్ టీం హెచ్ ఫాస్ట్ ఇక్కడ ఫార్మేషన్ అయింది. హైదరాబాద్ ఫుడ్ అడ్వర్టైజేషన్ సర్విలెన్స్ టీం. అది మెయిన్ ఉద్దేశం అంటే ఎవరైనా ఈ కల్తీ హార్ ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళపైన సర్విలెన్స్ పెట్టాలి, వాళ్ళపైన యాక్షన్ చేయాలి, వాళ్ళపైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. అదే ఉద్దేశంతో మేము ఈ టీం అవర్ సిపి సజ్జనా సార్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేశాము. సో గత 3 నెలల నుంచి మన టీం ఆల్మోస్ట్ మోర్ దాన్ 185 క్రిమినల్ కేసెస్ బుక్ చేశాము. తర్వాత ఆల్మోస్ట్ 250 కేసెస్ దీంట్లో వైలేషన్స్ ఉన్నాయి, ఫుడ్ సేఫ్టీ వైలేషన్స్. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేశాము. సో గత 3 నెలల్లో ఆల్మోస్ట్ 121 టన్ ఆఫ్ అడల్టరేటెడ్ అండ్ వేస్ట్ మెటీరియల్ కూడా మేము సీజ్ చేశాము. సో మన మెయిన్ ఉద్దేశం అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, తర్వాత రెస్టారెంట్స్, వేర్ హౌసెస్ వాళ్ళు ప్రాపర్గా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, రూల్స్ ప్రాపర్గా ఫాలో చేయాలి, హైజీనిక్ కండిషన్ పెట్టాలి. తర్వాత ఇది చీప్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసి కల్తీ ఆహార్ ప్రిపేర్ చేసి పబ్లిక్ ఆరోగ్యంతో ఆడవద్దు. అది ప్రాపర్గా మీ రూల్ ఫాలో చేయండి. సో మన హెచ్ ఫాస్ట్ టీం నుంచి చాలా టైంలో నేను అదే చెప్పాను, ఈ మా ఉద్దేశం అది మన ఎవరికి హెరాస్ చేయడానికి, ఎవరికి ఇబ్బంది పెట్టడానికి లేదు. అవర్ మెయిన్ ఫోకస్ ఈజ్ టు పబ్లిక్లో ఇది సేఫ్ ఫుడ్ దొరకాలి, పబ్లిక్ రైట్ ఫుడ్, మంచి ఫుడ్ దొరకాలి మార్కెట్లో. అదే మన ఉద్దేశం. ఈ మొత్తం ఓవరాల్ డ్రైవ్లో మీకు భయంకరమైన నిజాలు ఎక్కడ కనిపించాయి? అరే, ఇలా ఉంటాయా రెస్టారెంట్లు, ఇలా ఉంటుందా ఫుడ్ అనే పరిస్థితులు ఎక్కడున్నాయి? దాని గురించి. సో మన అబ్జర్వేషన్ అంటే మేము ఇప్పటి వరకు బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్ పైన చాలా కేసెస్ కూడా బుక్ చేశాము. ఈ వెజ్లో ఎస్పెషలీ పన్నీర్ ఐటమ్స్, పెరుగు, ఐస్ క్రీమ్స్, దీంట్లో చాలా వైలేషన్ జరుగుతుంది. ఈ చాలామంది దీంట్లో ఈ పామ్ ఆయిల్ మిక్స్ చేసి మిస్ బ్రాండింగ్ చేసి సేల్ చేస్తున్నారు. సో పబ్లిక్లో కూడా ఇది అవగాహన లేదు. సో మేము ఇప్పటి వరకు పబ్లిక్ కోసం, తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 2 సార్లు అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టాము. దీంట్లో కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ ఇష్యూ, మన ఈ నాన్ వెజ్ ప్రోడక్ట్స్లో కూడా అది చాలామంది ఈ వేస్ట్ మటీరియల్ మిక్స్ చేయడం, తర్వాత కొంతమంది షాప్ ఓనర్స్ ఇది పాత మటీరియల్, అది కూలిపోయిన మాంసం, తర్వాత వేస్ట్ మటీరియల్ కూడా హోటల్లో సప్లై చేస్తున్నారు. ఒక రీసెంట్ కేసులో ఒకటి మటన్ షాప్లో వాళ్ళు బీఫ్ ఐటమ్ మిక్స్ చేసి అది యాజ్ అ మటన్గా సేల్ చేస్తున్నారు. అది కూడా మన అబ్జర్వేషన్ బయటకు వచ్చింది. సో ఈ అన్ని కల్తీ ఆహార పైన మన హెచ్ ఫాస్ట్ టీంతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జేహెచ్ఎంసీ ఆఫీసర్స్ కలిసి వాచ్ పెట్టి ఉన్నాము. ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారో వాళ్ళ పైన రెగ్యులర్గా కేసెస్ కూడా బుక్ చేస్తున్నాము. ప్రధానంగా ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే సార్ వైభవ్ గారు, ముఖ్యంగా వాళ్ళు ఇంజెక్షన్స్ చేసి, లేదంటే కొన్ని కెమికల్స్ వాడి మటన్, చికెన్, రొయ్యలు లాంటి ఏకంగా సంవత్సరం పాటు నిల్వ ఉంచుతున్నారు అనేది చేస్తారు. ఇంత టైం నిల్వ ఉంచేలాగా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు మటన్ బయట మార్కెట్లో కొంటారు, మటన్ బిర్యానీ కూడా కాస్ట్ ఉంటుంది, దాంట్లో ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. ఇవన్నీ వస్తున్నా కానీ ఇంత నిల్వ చేసి ఇంత ఎందుకు చేస్తున్నారు అనిపించింది మీకు ఇవన్నీ? సో మన అబ్జర్వేషన్ అంటే ఈ
చాలామంది జెన్యున్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇది హైదరాబాద్ సిటీలో కాకుండా అన్ని చోట్ల కూడా ఇది అడల్ట్రేషన్ ఇష్యూ జరుగుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. బట్ కొంతమంది అది హ్యూజ్ ప్రాఫిట్ కావాలి, పబ్లిక్‌లో చీట్ చేయాలి, తక్కువ ప్రైస్‌లో యాక్వా రిటర్న్ రావాలి. అదే ఉద్దేశ్యంతో ఇది మాక్సిమం చేస్తున్నారు. ఎందుకు అంటే మార్కెట్‌లో మన ఇప్పటి వరకు కూడా అది జనరల్ కస్టమర్ మైండ్ సెట్ అంటే ఎవరు కూడా పర్చేజ్ చేసే టైంలో ఇది ప్యాకెట్స్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్, డీటెయిల్స్ ఏం చూడట్లేదు. వాళ్ళ మెయిన్ ఫోకస్ అంటే తక్కువ ప్రైస్‌లో దొరికితే అదే పర్చేజ్ చేయాలి. సో, అది కన్జ్యూమర్ సైడ్ నుంచి అదే ప్రాబ్లమ్ ఉంది. తక్కువ ప్రైస్‌లో ఎవరైనా ఇస్తున్నారో సో, వాళ్ళ నుంచి పర్చేజ్ చేయాలి. సో, ఈ తక్కువ ప్రైస్ కాంపిటీషన్ గురించి చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ఈ చీప్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసి సేల్ చేస్తున్నారు. తర్వాత ఇది షార్ట్ టర్మ్‌లో మంచి ప్రాఫిట్ రావాలి, ఇన్‌కమ్ రావాలి. ఇది మార్కెట్ కాంపిటీషన్‌లో సర్వైవ్ చేయాలి. దీనికోసం కూడా చాలామంది ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఏదైనా ఒక మాఫియా పనిచేస్తుంది ఓవరాల్‌గా హైదరాబాద్ రెస్టారెంట్‌లో ఈ ఫుడ్‌కి సంబంధించి. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అడల్ట్రేషన్ విషయంలో అని మీకు అనిపిస్తుందా? అలా దాని గురించి చెప్పండి ఒకసారి. ఏదో మాఫియా లాగా ఏం లేదు. అది జనరల్ టెండెన్సీ ఉంది అది. అది చాలామంది రెస్టారెంట్ ఓనర్‌కి కూడా ఇప్పటివరకు అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక రెగ్యులర్ సప్లయర్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు. సో, ఈ సప్లయర్ పైన నమ్మకం పెట్టి వాళ్ళ రా మెటీరియల్ పర్చేజ్ చేయడం, ఇది నాన్ వెజ్ ఐటెమ్ పర్చేజ్ చేయడం వితౌట్ వెరిఫికేషన్ అది కూడా జరుగుతుంది. కొంతమంది రెస్టారెంట్ ఓనర్ ఇంటెన్షనల్‌గా ఇది చీప్ ఇంగ్రీడియెంట్స్ కావాలి, తక్కువ ప్రైస్‌లో కావాలి దీనికోసం కూడా అడుగుతున్నారు. సెకండ్‌లీ రెస్టారెంట్‌లో మేజర్ వయలేషన్స్ అంటే వాళ్ళు ప్రాపర్‌గా హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. అక్కడ చాలా అన్‌హైజీనిక్ కండిషన్‌లో అన్ని మొత్తం ఐటెమ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఫ్రై ఐటెమ్ ఉన్నాయి. అది మన చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై దీంట్లో ఈ మల్టిపుల్ టైమ్స్ సేమ్ ఆయిల్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నారు. సో, అది రకరకాలుగా వయలేషన్స్ ఉన్నాయి హోటల్‌లో కూడా. మన ఫాస్ట్ టీమ్‌లో జనరల్ పబ్లిక్ నుంచి రెగ్యులర్‌లీ కంప్లెయింట్ వస్తున్నాయి. మన ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పబ్లిక్‌లో ఇచ్చాము. ఆ నంబర్ పైన రెగ్యులర్‌గా చాలా కంప్లెయింట్స్ వస్తున్నాయి. సో, మనతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. తర్వాత యాక్షన్ కూడా చేస్తున్నాము. మీరు రైడ్స్‌కి వెళ్ళినప్పుడు అరే! ఇంత దారుణంగా ఉంటదా? ఇంత వరస్ట్‌గా ఉంటదని మీకే అనిపించి మీరు ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఏంటి? అత్యంత దారుణమైన పరిస్థితి కిచెన్‌లో ఎక్కడ ఏంటండి? అది చాలా చోట్ల ఇది అయింది అది. మన ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా మేము కొన్ని అది ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ కూడా పెట్టాము. అది కొన్ని చోట్ల చాలా డేంజరస్ సిట్యుయేషన్ ఉంది. అది చాలా అన్‌హైజీనిక్ స్టేట్ ఉంది అది. ఎలా ఉంది సార్ ఏంటి? అది మన అక్కడ కాక్రోచెస్, ఫ్లైస్ తర్వాత కింద అన్ని కుళ్ళిపోయిన మాంసం, తర్వాత ఫ్లోర్ కూడా మంచి లేదు. ఇయన్నీ మొత్తం అక్కడ టొబాకో లాగా ప్రొడక్ట్స్ తిని అక్కడ స్పిట్ చేస్తున్నారు. అది చాలా భయంకరంగా సిట్యుయేషన్ ఉంది అది కొన్ని చోట్ల. సో, మేము ఆఫీషియల్ హ్యాండిల్‌లో కూడా కొన్ని వీడియోస్, ఫోటోస్‌గా కూడా దీని గురించి పెట్టాము. అంటే మీకు నేమ్డ్ రెస్టారెంట్స్ ఏమి గుర్తించారు సార్? ఆల్రెడీ కొన్ని ఏవైతే ఫేమస్ రెస్టారెంట్స్ ఉంటాయో అవి ఏవి గుర్తించారు ఈ రైడ్స్‌లో మీ దాడుల్లో ఇప్పటివరకు? మన పర్టిక్యులర్ రెస్టారెంట్ మెన్షన్ చేయడానికి కరెక్ట్ లేదు. బట్ చాలామంది రెస్టారెంట్‌లో ఫేమస్ రెస్టారెంట్‌లో కూడా ఇది వయలేషన్స్ నోటీస్ వచ్చింది అది. సో, ఆల్రెడీ వాళ్ళ పైన యాక్షన్ చేయడం జరిగింది. ఇంకా వేరే రెస్టారెంట్ గురించి కూడా మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఉంది. సబ్సిక్వెంట్‌గా వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము. వాళ్ళ కోసం ఒకటి ఆల్రెడీ అవేర్‌నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టాము అది. మీరు చేంజ్ చేయండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఫాలో చేయండి. అక్కడ హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మన కన్జ్యూమర్ రైట్స్ ఉంది. వాళ్ళకి మంచి ఫుడ్ దొరకాలి, కరెక్ట్ ఫుడ్, హైజీన్ ఫుడ్ దొరకాలి. అది కన్జ్యూమర్ రైట్స్ ఉంది. సో, మన సైడ్ నుంచి ఫాస్ట్ టీమ్ నుంచి రెగ్యులర్‌గా మేము అదే పని చేస్తున్నాము. ఈ హైదరాబాద్ సిటీలో ఈ కల్తీ నిర్మూలన చేయడానికి అండ్ పబ్లిక్ మంచి ఫుడ్ అక్కడ దొరకడానికి మన ఫాస్ట్ టీమ్ పని చేస్తుంది. ఒక్కసారి మీ తనిఖీలో దొరికిన తర్వాత జరిమానాలు, శిక్షలు ఎలా ఉంటాయండి? ఒక రెస్టారెంట్‌ని పట్టుకున్న తర్వాత ఎలా ఉంటాయి పనిష్మెంట్? మన ఫుడ్ సేఫ్టీ చట్టం యాక్ట్ ఉంది. తర్వాత మన ఐపీసీ, బిఎన్ఎస్‌లో కూడా మన చాలా సెక్షన్స్ ఉన్నాయి. అది వయలేషన్ ప్రకారంగా చట్టం ప్రకారం అది వేరే పనిష్మెంట్స్ ఉన్నాయి. సో, ఫ్రమ్ నార్మల్ ఫైన్ టు అప్ టు లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ అప్పటి వరకు కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి. అది సో, డిఫరెంట్ వయలేషన్స్‌లో డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. అంటే జీవిత ఖైదు కూడా ఉంటుంది. అది ఎప్పుడు ఏ సందర్భంలో ఉంటుంది సార్ అది? ఇది కల్తీ ఆహారం తిన్న తర్వాత ఎవరైనా డెత్ అయితే, ఫుడ్ పాయిజన్‌తో డెత్ అయింది. అది సీరియస్ గ్రేవ్ వయలేషన్స్ ఉంది. అప్పుడే లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ వరకు కూడా పనిష్మెంట్ ఉంది. ఒకసారి తప్పు చేసి శిక్ష పడిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు రెస్టారెంట్ ప్రారంభించి మళ్ళీ వాళ్ళు అవే తప్పులు చేస్తున్న పరిస్థితులు గమనించారా? అలాంటి కేసెస్ ఉన్నాయా? సో, మన వాటెవర్ కేసెస్ ఇప్పటివరకు మేము బుక్ చేశాము. రెగ్యులర్‌గా అది మళ్ళీ
వాళ్ళు రిపీటెడ్గా అదే చేస్తున్నారా లేదా అది కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. ఎవరైనా రిపీటెడ్గా ఇలాగ వైలేషన్ చేస్తారు, కల్తీహార్ సేల్ చేస్తారు, వాళ్ళపైన ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంది. వాళ్ళ లైసెన్స్ కూడా పర్మనెంట్ క్యాన్సలేషన్ కూడా కోసం రాస్తాము. అది షాప్ కూడా సీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. చాలా మంది అనుకుంటున్నారు ప్రధానంగా ఒకసారి మనం దొరికితే కొన్నాళ్ళు బంద్ చేస్తారు, లైసెన్స్ రద్దు చేస్తారు, ఇంకో పేరుతో లైసెన్స్ తెచ్చుకోవచ్చు, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, మళ్ళీ ఇదే దందా కొనసాగించవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? సో మన హెచ్ ఫాస్ట్ టీమ్ అది టెంపరీ పని కాదు, ఇది పర్మనెంట్ సెపరేట్ వింగ్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది పర్మనెంట్ ఎవరైనా ఈ కల్తీహార్ ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళపైన కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టడానికి, కంటిన్యూస్ యాక్షన్ చేయడానికి ఇది ఉద్దేశం ఉంది. సో ఎవరైనా రిపీటెడ్ మళ్ళీ వేరే పేరులో లైసెన్స్ తీసుకుని మళ్ళీ అది దందా స్టార్ట్ చేస్తే వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాం. మైనర్గా ఒక బిర్యానీ తింటున్నప్పుడు, ఒక ఫుడ్ రెస్టారెంట్లో తింటున్నప్పుడు అవి కల్తీ జరిగిందని ప్రాథమికంగా గుర్తించవచ్చండి? అవకాశాలు ఉన్నాయి, ఎలా గుర్తించాలి? గుర్తించిన తర్వాత ఎలాగా హెచ్ ఫాస్ట్ టీమ్ని అప్రోచ్ అవ్వాలి సామాన్యులు? సో ఎవరైనా రెస్టారెంట్లో పోతే ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ వెండర్కి పోతే అక్కడ మీకు అది స్టేల్ ఫుడ్, తర్వాత ఇది కొంచెం ఎక్స్పైర్డ్ ఐటమ్స్ వగరా, తర్వాత ఈ సాసెస్, తర్వాత కొంచెం అన్హైజీనిక్ కండిషన్ వగర దొరికిన తర్వాత యూ క్యాన్ కాల్ మన హెచ్ ఫాస్ట్ టీంలో. ఒకటి హెచ్ ఫాస్ట్ టీం నుంచి ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 8712661212. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. అది జనరల్ నేకెడ్ ఐతో అన్ని వైలేషన్ చూడడానికి పాసిబుల్ లేదు, బట్ కొన్ని ల్యాబ్లో కూడా మేము అది యాక్షన్ చేసిన తర్వాత కొన్ని ల్యాబ్లో కూడా మేము చెక్ చేస్తున్నాము. సో ఇది చిన్న చిన్న వైలేషన్స్, అది సాసెస్, సింథెటిక్ కలర్స్ యూజ్ చేయడం, ఎడిబుల్ ఆయిల్ మల్టిపుల్ యూజ్ చేయడం, ఇలాగా వైలేషన్స్ జనరల్ పబ్లిక్ కూడా నోటీస్ చేయొచ్చు అండ్ కంప్లైంట్ చేయొచ్చు. ఇంకొక ప్రశ్న ఫైనల్గా, ఏదైతే ఈ క్లౌడ్ కిచెన్స్ అని పెడుతున్నారు, ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు, రెస్టారెంట్లుగా అవి బయటకు కనిపించవు, అది ఒక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు, ఎవరు తెలియదు, వీటి మీద ఏమైనా ప్రత్యేక నిఘా పెట్టారా ఈ క్లౌడ్ కిచెన్స్ కానీ వీటి మీద? ఎస్, అది మన గత కొన్ని డేస్ నుంచి అన్ని క్లౌడ్ కిచెన్స్ కూడా మన హైదరాబాద్ సిటీలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఇది ఆన్లైన్ కామర్స్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసిన తర్వాత కొన్ని ఎక్స్పైర్డ్ స్టేల్ ఐటమ్స్, తర్వాత అన్హైజీనిక్ ఐటమ్స్ వస్తున్నాయి, అది కంప్లైంట్స్ కూడా వచ్చింది. సో దీనిపైన కూడా మన ఫోకస్ ఉంది. ఫ్యూచర్లో వాళ్ళపైన కూడా ఎవరైనా గ్రాస్ వైలేషన్స్ ఉన్నాయి వాళ్ళపైన కూడా యాక్షన్ ఖచ్చితంగా చేస్తాం. ఇంకొక ప్రధాన విషయం మీరు తాజాగా కూడా మాట్లాడేది, స్టెరాయిడ్స్ విషయంలో ఏం జరుగుతుందండి? ఇది కొత్తగా వెలుగులోకి వచ్చింది, ఈ విషయంలో ఏం చెప్పబోతుంది? సో రీసెంట్గా మన సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ టీం కొన్ని 6 మందికి పట్టుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ హైదరాబాద్ సిటీలో ఈ జిమ్ కల్చర్ చాలా ఉన్నాయి, ఎస్పెషల్ యూత్ పిల్లలు చాలామంది అది జిమ్ జాయిన్ చేస్తారు. కొంచెం తక్కువ టైంలో మంచిగా ఫిట్నెస్ ప్రిపేర్ చేయాలి, మంచిగా మసిల్ గ్రోత్ చేయాలి. దీనికోసం కొంతమంది జిమ్ ట్రైనర్స్ వాళ్ళకి మిస్గైడ్ చేస్తున్నారు. ఈ టర్మైన్ ఇంజెక్షన్స్, మెపెంటర్మైన్ ఇంజెక్షన్స్, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్, వేరే రకరకాలుగా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత మీకు ఇమీడియట్గా మసిల్ గ్రోత్ వస్తుంది, ఫిట్నెస్ వస్తుంది, అది చెప్పి ఈ కొంతమంది ట్రైనర్ మిస్గైడ్ చేస్తున్నారు. సో అది కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 6 మెంబర్ మేము అరెస్ట్ చేశాము. మోర్ దాన్ 800 ఇంజెక్షన్స్ వాళ్ళ పొజిషన్ నుంచి కూడా సీజ్ చేశాము. ఈ అందరూ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఇండియా మార్ట్ లాగా ప్లాట్ఫామ్ నుంచి ఇది ఆర్డర్ చేస్తున్నారు, అది కూడా ఇల్లీగల్ ఉంది. సో అది కూడా ఎవరెవరు సెల్లర్ ఉన్నారు దీనికోసం కూడా మేము ట్రై చేస్తున్నాము అది. అండ్ మన సైడ్ నుంచి టాస్క్ ఫోర్స్ సైడ్ నుంచి జనరల్ పబ్లిక్ అదే రిక్వెస్ట్, ఎస్పెషల్లీ ఈ జిమ్ ఓనర్, జిమ్ ట్రైనర్స్ అండ్ యూత్ పిల్లలకి ఈ డోంట్ ఇండల్జ్ ఇన్ ఆల్ సచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. అది టర్మైన్ ఇంజెక్షన్, మెపెంటర్మైన్ అండ్ వేరే ఇంజెక్షన్స్ అది ఆరోగ్యం కోసం మంచి లేదు. లాంగ్ టర్మ్లో చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. మీకు మెంటల్ తర్వాత సైకలాజికల్ డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లాగా డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అది. సో ఈ అన్ని మొత్తం మెడిసిన్స్ ఈ ప్రాపర్ గైడెన్స్తో తీసుకోవాలి, ప్రాపర్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ పైన తీసుకోవాలి. వితౌట్ ప్రిస్క్రిప్షన్, వితౌట్ ప్రాపర్ గైడెన్స్ మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? మీరు బయట రెస్టారెంట్లో తింటారా వైభవ్ గారు? మీరు ఎప్పుడైనా అంతకుముందు రెస్టారెంట్లో బయట తినేవాళ్ళ? ఎస్, అది మన రెగ్యులర్గా ఇప్పుడే కల్చర్ ఎట్లా ఉంది అంటే అందరు లోవర్ మిడిల్ క్లాస్ నుంచి కూడా రెగ్యులర్గా మా ఫ్యామిలీస్ హోటల్లో పోతున్నారు, రెస్టారెంట్లో పోతున్నారు, తింటున్నారు, అది మోస్ట్ కామన్ ఉంది అది. బట్ మన అబ్జర్వేషన్ చేయాలి అంటే మీరు ఇక్కడ పోతున్నారు,
అక్కడ ఎట్లా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, తర్వాత అక్కడ కండిషన్ ఎట్లా ఉంది, ప్రాపర్ హైజీన్ ఉందా లేదా, అది బేసిక్ థింగ్స్ మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ రైడ్స్ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారండి? మీకు ఎలా అనిపించింది? నిజంగా ఇలాంటి రెస్టారెంట్లు జనాలకి ఫుడ్ పెడుతున్నారు అనిపించే మీ వ్యక్తిగత అనుభవం ఏంటి సార్? సో ఈ గత 100 డేస్ నుంచి మన చాలా కేసెస్ నోటీస్లో వచ్చింది, చాలా భయంకర సిచ్యువేషన్ కూడా మన నోటీస్లో వచ్చింది. అది తర్వాత మన ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా అది చాలామంది సొసైటీలో కూడా ఈ పబ్లిక్కి తెలియదు అది. సో ఈ టైప్లో అడల్ట్రేషన్ జరుగుతుంది, ఎట్లానే కాకి రెస్టారెంట్ వాళ్ళు లేదా ఈ మ్యానుఫ్యాక్చర్స్ చీప్ ఇంగ్రీడియంట్స్ అడల్టరేటెడ్ ఐటమ్ మిక్స్ చేస్తున్నారు, అది చాలా విషయాలు బయటకి పడింది అది. సో మన కోసం కూడా అది కొన్ని కొత్త థింగ్స్ బయటకి పడింది. మేము కూడా రెగ్యులర్గా దీని గురించి నేర్చుకుంటున్నాను అండ్ చూస్తున్నాను అది. సో అది చాలా షాకింగ్స్ ఉన్నాయి అది. అండ్ తర్వాత పబ్లిక్లో మేము రెగ్యులర్గా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, అది మీరు కూడా జాగ్రత్త ఉండాలి. అది ఏదైనా ఐటెం పర్చేజ్ చేసే టైంలో కొంచెం ఏ షాప్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, తర్వాత ఈ ఎస్పెషల్లీ లూజ్ ఐటమ్ పర్చేజ్ చేయవద్దు. ఈ ప్యాకెట్స్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అది ప్రాపర్గా చూడాలి అది. సో ఇది బేసిక్ థింగ్స్ మీరు ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా అది మన ఈ ఫుడ్ అడల్టరేషన్ కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చివరిగా ఎవరైతే ఆహారం మేమంతా కూడా అడల్టరేట్ చేస్తాము, ఈ రైడ్స్ ఏముంది కొద్ది రోజులు జరుగుతాయి, ఆ తర్వాత మర్చిపోతారు, ఇవన్నీ కూడా కామన్ అనుకునే రెస్టారెంట్ ఓనర్స్కి కానీ ఆహార కల్తీ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? సో ఈ డ్రైవ్ అది మన కంటిన్యూస్ ఉంది. అది ఈ డ్రైవ్ కోసం మన ఇది సెపరేట్ టీం మేము ఫామ్ చేశాము. గవర్నమెంట్ కూడా అది నోటీస్లో వచ్చి గవర్నమెంట్ కూడా ఇప్పుడే అనౌన్స్ చేశారు, అది సెపరేట్ డెడికేటెడ్ ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన స్టార్ట్ చేస్తారు అది. సో ఇది కంటిన్యూస్ ఉంది. అది ఇప్పుడు కొన్ని డేస్ యాక్షన్ చేయడం తర్వాత మళ్ళీ స్టాప్ చేయడం అది కాదు, ఇది కంటిన్యూస్ యాక్షన్ ఉంది. సో ఎవరైనా ఈ కల్తీ హార్ ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళు గుర్తుపెట్టాలి అది. ఈ యాక్షన్ కంటిన్యూస్ ఉంది అండ్ ఎవరైనా అది రిపీటెడ్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే సీరియస్ యాక్షన్ ఉంది, లైసెన్స్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ ఎవరైనా పబ్లిక్ ఆరోగ్యంతో ఆడుతున్నారు వాళ్ళపైన ఫ్యూచర్లో పిడి యాక్ట్ లాగా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఏదైతే ఈ డ్రైవ్ అనేది ఏదో 4 రోజులు జరుగుతుంది, కొద్ది రోజుల్లో డ్రైవ్ ఆగిపోతుంది అనుకునే రెస్టారెంట్ ఓనర్లకి చూస్తున్నాం ఒక హెచ్చరిక. ఇది కంటిన్యూ అవుతుంది. ఎవరైతే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడాలనుకుంటున్నారో తస్మాత్ జాగ్రత్త, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ హెచ్చరిస్తున్నారు. శేషు ఏపీ దేశం, హైదరాబాద్.